హనుమకొండలోని రాజకీయ వాతావరణం వేడెక్కింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన నాయకులు శనివారం హనుమకొండ పర్యటనలో పవన్ కళ్యాణ్ పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయనపై విమర్శలు చేసే అర్హత కవితకు లేదని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న వ్యక్తి నీతులు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. అలాగే రాజకీయ లాభాల కోసం కవిత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎవరైతే మన కల్వకుంట్ల కవిత గారు మొన్న వరంగల్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కవిత గారిని మేము ఒకటే సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. కవిత గారు ఇక్కడికి వచ్చేసి ఏమంటదంటే పవన్ కళ్యాణ్ గారు మేకప్ వేసుకోవచ్చు, ప్యాకప్ చెప్పుకోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, కానీ సెక్రటరియట్ వైపు మాత్రం చూస్తే మేము ఊరుకోమని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది. కవిత గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా, తెలంగాణ అనేది ఇక్కడ ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చు, పోటీ చేయొచ్చు, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అంతేగాని మీరు రావద్దు, చేయొద్దు అనేదానికి మీరెవరండి? కవిత గారు, మీరు ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అంటారు, ఈజీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. సరే అండి, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో భవిష్యత్తులో మీకు చూపిస్తాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మా జనసైనికులుగా మేము తీసుకుంటాం. దానితో పాటు ఇంకేముంటుంది, ప్యాకప్ మేకప్ అది అని చెప్పి మాట్లాడుతుంది. కవిత గారు 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ పదవులు అనుభవించి అడ్డదారిన ఎమ్మెల్సీ పదవి పొంది సంపాదించుకున్న తర్వాత అక్కడ మీరు ప్యాకప్ చెప్పి కొత్తగా మేకప్ వేసుకొని టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకొని ఈ విధంగా పొద్దున లేస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి, ఒక్క సమస్య కూడా చిత్తశుద్ధితో మాట్లాడదు, కానీ ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జపం చేసింది. ఓకే అండి కవిత గారు, మీరు భయపడుతున్నారు, మాకు అర్థమవుతుంది. ఎస్, తెలంగాణలో మేము పోటీ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలోనే ఉంటారు. జనసేన పార్టీ కూడా ప్రతి సమస్య మీద మేము స్పందిస్తాం. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకి మన కల్వకుంట్ల కవిత గారు వచ్చి మన జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు విమర్శించారు. నిజంగా కూడా 9.5 సంవత్సరాల పాలనలో అవినీతి చరిత్ర ఉన్న మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే మరి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మొన్న వరంగల్కి వచ్చి లక్షలాది మంది ఒక పొనుగోటి నిరంజన్ అనే ఒక చిన్న బాలుడు తన చివరి కోరిక నెరవేర్చడానికి వచ్చిన పవన్ కళ్యాణ్కి ఎంతమంది అభిమానులు ఉన్నారో మీకు తెలుసు. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఓకే తను ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ప్రజలందరి అభిమానాన్ని దోసుకోవచ్చు, కానీ మరి మీరు చేసిన మీ చరిత్ర ఏంటి? మీరు గత 10 సంవత్సరాల నుండి నీకు 1,00,000 కోట్ల మీ దాన్ని ఆస్తులను కాపాడుకోవడం కోసమని నీ తండ్రికి, నీ అన్నకి, నీకు ఒక కుటుంబం జరుగుతున్న దాని గురించి మీ కుటుంబంలో మీరు తెలుసుకోవాలి. కానీ తెలంగాణ ప్రజలలో వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని తుడుస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ముందుకొచ్చి ఇంకా ఏ బాగుపడేది ఉంది? మీ పునాదులన్నీ కూడా ఎప్పుడో కదిలిపోయాయని గుర్తుంచుకోండి. మీ తండ్రి జైలుకి వెళ్లకుండా ఉండడం కోసమని మీ తండ్రిని కాపాడుకునే విషయంలో నువ్వు మన సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న స్క్రిప్ట్ని ప్రతిరోజు వాడుతూ ప్రజలను ఇంకా మభ్యపెడుతూ ముందుకెళ్తూ ఉంటే తెలంగాణ బిడ్డలు ఎవరు ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ముఖ్యంగా ఏంటంటే, నిజంగా చెప్పాలంటే కూడా 10 సంవత్సరాలలో నువ్వు ఢిల్లీ నుండి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీ నుండి గల్లీ దాకా కూడా నీ లిక్కర్ స్కామ్ దందాతో నువ్వు ఎంతోమంది ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు పుస్తలు తెగడానికి కారకులు అయినారు. మరి మీరు ఈరోజు మరి ఆడపడుచులు, నేను ఇవాళ తెలంగాణ ఆడబిడ్డని అని చెప్పి ముందుకు వస్తున్నాం. మరి తెలంగాణ ఆడపడుచులు ఇంకా ఊరుకొని ఇలాంటి విషయాలన్నీ ఇంకా వినడానికి సిద్ధంగా కూడా ఇక్కడ ఎవరు